మరి అమ్మవారిని నిలబెట్టేటప్పుడు మనకు బ్రాహ్మణకు సంబంధించిన వాళ్ళు పూజలు చేయడం కానీ ఒక దేవత నిలబెట్టేటప్పుడు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ జరిపించారా? అయితే లేదంటే ఈ ఫ్లాట్లు ఏవైతే ఉన్నాయో దీన్ని ఫేమస్ చేసుకోవడానికి ఈ ఫ్లాట్లు అమ్ముకోవడానికి ఏమైనా నాటకాలు ఆడుతూ ఉన్నారా? ఒకసారి ఇక్కడ ఉన్న భక్తులతో కూడా కొన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే ఏం జరగబోతుంది, ఇక్కడ ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు, ఏం మంచిగా అనిపించింది. మళ్ళీ నేను ఇక్కడ ఏదైనా మాట్లాడితే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అనే విధంగా కాకుండా జెన్యున్ గా నీకేమనిపించిందో చెప్పు. నేను రీల్స్ లో చూసిన యాక్చువల్లీ తను మా సో మేము అంతా ఓకే ఫస్ట్ లో నేను పట్టించుకోలేను ఓపెన్ గా. ఆ తర్వాత ఇక అందరూ ఒక నమ్మకం అది ఇది అనేసరికి నా ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు అసలు మాకు ఈ స్టోరీ ఏం తెలియదు. ఇది రీసెంట్ గానే అప్డేట్ ఎందుకంటే అంత జనాలు ఊర్లో నుంచి ఇక్కడికి వస్తున్నారు అంటే ఎందుకు వస్తే రండి లేదంటే వెళ్ళిపోండి అని కొంచెం రూడ్ గా మాట్లాడుతుంది. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను అక్కడ ఉన్నప్పుడు మీరు వస్తే రావండి లేకుంటే అక్కడ గేట్ మేడం ఎప్పుడన్నా అడిగారా? అంటే మీకంటే ఒక బాండింగ్ ఉంటుంది ఆడపిల్లలు కాబట్టి మేడంతో క్లోజ్ ఉంటారు కాబట్టి మేడం ఏంటి ఇది చేయముండ గొడవైంది ఒకసారి మాకు ఆ మేడం ఉంటే ఉండండి లేదంటే వెళ్ళిపోండి తోసుకుంటా ఉంటాడు. అంటే సరే వాట్ ఎవర్ జరగవచ్చు కానీ ఆ మాట అనడం ఎంతవరకు కరెక్ట్ అన్న? నాకైతే ఆ టైంలో కోపం వచ్చింది. రోడ్డు బాగాలేదు, ఇబ్బందిగా ఉంది. అసలు మొత్తం కంకర రోడ్డు, కనీసం లైట్లు లేవు. ఆల్మోస్ట్ ఇక్కడ ఏం వసతులు ఉన్నాయంటే ఆమె రమ్మని చెప్పిందా మనకు, మాకు అవసరం వచ్చింది వచ్చినాం మేము. అంటే నేనేమంటున్నా ఎవరిని రమ్మన్నారు నేను చెప్తున్నా గుడి చెప్తున్నా ఇక్కడికి అదే ఉంటది కథ. కడుపులో ఆశ ఉంది వచ్చినాం కానీ ఆమె ఇప్పుడు అవి కూర్చోడానికి సర్వ్ చేయాలంటే ఆమెకి ఏం లాభం. ఆహా నేనేమంటున్నా అంటే మీకు సబ్జెక్ట్ అర్థం కాలేనట్టుంది. హాయ్ హలో వెల్కమ్ టు E960. నేను మీ సంతోష్. మార్నింగ్ ఏదైతే మీకు వీడియోస్ నేను చేశానో అప్పుడు మేడం లేరు. మేడం కాలేజ్కి లెక్చరర్ కాబట్టి కాలేజ్కి వెళ్ళారు. మనం ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉన్నాం అంటే నిజామాబాద్. అండ్ ఇక్కడ ఎందుకంటే ఇది చాలా సివరికి ఉంది. ఇది ఏదైతే కాలనీ ఉందో ఇక్కడ ఒక్క ఇల్లు కూడా ఉండదు. మొత్తం ప్రదేశం మొత్తం ఎట్లా అంటే ఒక అడవిలాగా ఉంటుంది. ఇక్కడ అమ్మవారు నిలిచింది, మీకు మార్నింగ్ కూడా చెప్పిన అమ్మవారు నిలిచింది అని. ఇగో ఇక్కడ భక్తులు కూడా మీకు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తూ ఉన్నారు. ఇల్లు చాలా తక్కువ, ఇంకా చాలామంది వస్తూ ఉన్నారు. నిజంగానే ఇక్కడ అమ్మవారు నిలిచిందా, ఇదేమన్నా కావాలని ఏమన్నా డ్రామా ఆడుతున్నారా, లేదంటే అసలు ఏంటి జనాలను ఏమన్నా మోసం చేస్తూ ఉన్నారా, జెన్యున్గానే అమ్మవారు మహిమ ఉందా ఇక్కడ, అసలు ఏంటి అంటే ఇంత చివరికి నిజామాబాదు నుంచి ఒక 1 కిలోమీటర్ లోపలికి వస్తే ఇక్కడ ఒక్క ఇల్లు కూడా ఉండదు. ఈ వెంచర్లో ఓన్లీ ఈ ఒక్క ఇల్లు మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఒకటే ఇల్లు ఉంటుంది. ఇది కూడా చివరికి ఒక మూల కట్టినారు వీళ్ళు. కట్టి ఇక్కడ అమ్మవారిని నిలబెట్టారు. అమ్మవారు నా కళలోకి వచ్చిందని చెప్తా ఉన్నారు. ఎవరైతే మేడం ఉన్నారో ఆమె చెప్తా ఉన్నారు. మరి అమ్మవారిని నిలబెట్టేటప్పుడు మనకు బ్రాహ్మణకు సంబంధించిన వాళ్ళు పూజలు చేయడం కానీ ఒక దేవత నిలబెట్టేటప్పుడు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ జరిపించారా? లేదంటే ఏం జరుగుతూ ఉంది? అయితే లేదంటే ఈ ఫ్లాట్లు ఏవైతే ఉన్నాయో దీన్ని ఫేమస్ చేసుకోవడానికి ఈ ఫ్లాట్లు అమ్ముకోవడానికి ఏమైనా నాటకాలు ఆడుతూ ఉన్నారా? అసలు ఏంటి అనేది ఇక్కడికి వచ్చిన కొంతమంది ఎందుకు చాలా రోజుల నుంచి, ఎందుకంటే మనకి ఏం తెలియకుండా ఇది ఫేక్ అని కూడా మనం అనలేం. కాబట్టి జనాల నమ్మకం, మనం ఏం చేసినా జనాల కోసం చేస్తాం కాబట్టి 100% ఇక్కడ రెస్పాన్స్ అనేది వస్తూ ఉన్నదా, లేదంటే జనాలు ఏమైనా మోసపోతూ ఉన్నారా? ఇక్కడ ఎలాంటిది ఇండి ఏం పెట్టలేదని చెప్తా ఉన్నారు. ఇక్కడ 1-2 కిలోమీటర్ వరకు ఎలాంటి షాపులు కానీ ఎలాంటివి ఉండవు ఇక్కడ. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొన్ని వసతులు కూడా లేవు అనే విధంగా మనం మార్నింగ్ కొన్ని చూసినాం. అంటే ఇక్కడ స్టే చేయడానికి కావచ్చు, లేడీస్ వస్తే వాష్రూమ్స్ కావచ్చు, లేదంటే ఇక్కడ వాటర్ తాగడానికి వాటర్ కావచ్చు, ఇవన్నీ లేవు. ఇవన్నీ వసతులు లేకుండా ఇంతమంది క్రౌడ్ని ఇక్కడ ఎందుకు మెయింటైన్ చేస్తూ ఉన్నారు అంటే ఎవరు అడిగేవాళ్ళు లేకనా, అసలు ఏం జరుగుతూ ఉన్నది? నిజంగా ఇక్కడ అమ్మవారు ఉన్నప్పుడు ఇక్కడ ప్రతి ఒక్కరికి వసతులు పెట్టాలి ఇక్కడ. ఎందుకంటే మంచి జరుగుతున్నప్పుడు దేవత దగ్గర నుంచి అంత బ్లెస్సింగ్స్ వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చిన భక్తులకి ప్రతి ఒక్కటి అనుకూలంగా ఉండాలి. ఎందుకంటే ఇది చలికాలం, ఇక్కడ స్టే చేయడానికి నిలబడడానికి కూడా ఏమీ లేదు. ఒకసారి ఇక్కడ ఉన్న భక్తులతో కూడా కొన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే ఏం జరగబోతుంది, ఇక్కడ ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు, ఏం మంచిగా అనిపించింది, అంటే నిజంగానే అమ్మవారు ఉన్నట్టు అనిపించిందా, లేదంటే ఏంటి ఇదంతా. ఎందుకంటే మనం కొన్ని చూస్తూ ఉన్నాం బయట దేవుణ్ణి భూమిలో నుంచి తీసినామని 3 నెలల కింద పాతిపెట్టి వాళ్ళే తీసిన కొంతమంది కూడా ఉన్నారు. కాబట్టి ఈ అంశం కూడా అక్కడికి సంబంధించిన అంశమేనా, లేదంటే నిజంగానే ఇక్కడ దేవత అమ్మవారిది అనుగ్రహం అనేది దొరుకుతూ ఉన్నదా? కొంతమందిని రూడ్ బిహేవియర్ కూడా చేస్తూ ఉన్నారు. వస్తే రండి పోతే పోండి, మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు అనే విధంగా కూడా మాట్లాడుతూ ఉన్నారని కొన్ని విషయాలు మన దగ్గరికి వచ్చినాయి. మనం ఎవిడెన్స్ లేకుండా మనం 2 సైడ్ నుంచి వినకుండా వాళ్ళు చెప్పేది విన్నాం కాబట్టి మనం ఎర్లీ మార్నింగే బయలుదేరి హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడున్న భక్తులతో కూడా కొంచెం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ చేసి మనకు ఫోన్ చేసి చెప్పడం జరిగిందా, లేదంటే కావాలని అంటే వీళ్ళు చేసేదాన్ని
కాలడ్డం పెట్టాలనే విధంగా ఇట్లా ఏమైనా ప్లాన్ చేస్తూ ఉన్నారా ఏంటనేది ఇక్కడికి వచ్చి డైరెక్ట్ ఇక్కడ భక్తులతో మాట్లాడిన తర్వాతనే మనం డిక్లరేషన్ ఇవ్వాలి. ఎందుకంటే రేపు పొద్దున మనం E96 ప్రతి ఒక్క ఇష్యూ 2 సైడ్ నుంచి విన్న తర్వాతనే డిక్లరేషన్ చేస్తుంది. ఊరికే ఏదో చెప్పిరు ఏదో విన్నాము జనాలకు పోర్ట్రేషన్ చేస్తూ ఉన్నామంటే రేపు పొద్దున సంతోష్ అనే పర్సన్ మీద నమ్మకం పోతుంది. కాబట్టి ఇంత దూరం వచ్చి ఈ నైట్లో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 6:30 ఐ థింక్ 6:30 అవుతుంది. మార్నింగ్ లేరు మేడము, 6:30 అవుతుంది, ఈవినింగ్ 10 వరకు ఉంటారని చెప్తా ఉన్నారు. ఇప్పుడే ఇంతమంది ఉన్నారు జనాలు. మరి ఏ విధమైన బ్లెస్సింగ్స్ కావచ్చు లేదంటే ప్రాబ్లమ్స్ కావచ్చు ఎలాంటివి సాల్వ్ అవుతూ ఉన్నాయి లేదంటే ఎందుకంటే ఎవరమైనా సరే గుడికి వెళ్తే గుడిలో అర్చకులు ఉంటారు, పంతులు ఉంటారు. ఇక్కడ ఏ పంతులు ఉన్నాడు, ఏం జరుగుతూ ఉన్నది ఇక్కడ అనేది ఒకసారి కొంతమంది జనాలతో కూడా మాట్లాడే ప్రయత్నం. అమ్మ మాట్లాడతారా? కొత్తగా వచ్చిరా అంటే ఎట్లా తెలిసింది తల్లి మీకు ఇక్కడ అమ్మవారు ఉన్నది అది ఇదని ఎట్లా తెలిసింది? మాకు వేరే వాళ్ళ ద్వారా తెలిసింది సార్. అంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఏమైనా చూసి వచ్చిరా లేదంటే యూట్యూబ్? లేదు సార్, వేరే వాళ్ళు చెప్తేనే వచ్చాం. ఏమని చెప్పారు మీకు? మాకు మంచి జరిగిందని మాకు మంచిగా అనిపిస్తుంది. అంటే ఏ విధమైన మంచిది? వాళ్ళు కోరుకున్నది జరుగుతున్నది అని తెలిసి వచ్చాం సార్. తెలిసి వచ్చి జరిగింది అన్నట్టు వాళ్ళు చెప్పారు. ఓకే, చెప్తే వాళ్ళ ద్వారా తెలుసుకుని మేము కూడా వచ్చాం. ఎక్కడి నుంచి వచ్చారన్న? మేము బోధన నుంచి వచ్చాం. బోధన నుంచి వచ్చారు. ఓకే, ఎప్పుడు అంటే ఇక్కడ మీకు అంటే ఫీడ్బ్యాక్ అంటే చాలా బాగుంది, ఇక్కడ వసతులు బాగున్నాయి అనే విధంగా చెప్పారా? ఎలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతా ఉన్నాయి ఇక్కడ? అంటే కోరికలు కోరుకోవచ్చా, ఓన్లీ మనసులో అనుకొని వెళ్ళిపోవాలా? ఏ విధంగా చెప్పారు అక్కడ? మాకేం చెప్పారంటే మనసులో అనుకోవాలి, అమ్మవారి దగ్గర బొట్టు పెట్టుకోవాలి అంతే చెప్పారు. అంతే, మీ కోరిక కానీ మీ కష్టాలు కానీ మనసులో కోరుకోవాలి, మనసులో కోరుకోవాలన్నారు. కోరుకున్న కొన్ని రోజులకు కొంచెం మందికి ఆల్రెడీ ప్రాబ్లమ్ సాల్వ్ అయినాయి. వాళ్ళే ఫోన్ చేసి అన్న మీరు చెప్పిన మాటలతో చెప్తా ఉన్నారా ఇప్పుడు లేదంటే వాళ్ళు చెప్పారని చెప్తా ఉన్నారా? మీరు ఎవిడెన్స్తో మీరు చూసారా? అది వాళ్ళు చూసాం కాబట్టి తెలిసిన వాళ్ళు చూసాం కాబట్టి మేము వచ్చాం ఫస్ట్ టైం. ఓకే, మీకు కూడా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందేమో అనే నమ్మకంతో హోప్తోనే వచ్చాం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా ప్లేస్లలో ఒక 2 నెలలు 3 నెలల ముందు పొక్కలు తీసి అందులో దేవతలను, ఎందుకంటే మనకు తెలుసు ఒకానొక 1940లో కావచ్చు లేదంటే 50లో కావచ్చు దేవతలు భూమిలో అప్పుడున్న గుడులు మూసుకపోతే చాలా స్మూత్గా ఉంటుంది శిల్పాలు అనేటివి. ఇప్పుడు మనం జైత్యాల దగ్గర కూడా ఒక విగ్రహం అమ్మవారి విగ్రహం వెళ్ళింది, చాలా రగడ్గా ఉంది, 3 ముక్కు పోగులు ఉంటాయి. అంటే చాలామందికి కొంతమందికి ఈ దేవుళ్ళ గురించి తెలిసిన వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉంటుంది. పాత విగ్రహాలు ఎప్పుడైనా సరే దుర్గామాత కానీ ఇంకోటి కానీ ఎట్లా ఉంటుందంటే 3 ముక్క పూడుకలు ఉంటాయి. ఇక్కడ లేదు, ఇది ఒక 3 months బ్యాక్ పాతి పెట్టారు, ఇక్కడ ఒక బిజినెస్ చేయడానికి ఒక నాటకాలు ఆడుతూ ఉన్నారని అక్కడ కొన్ని విషయాలు మన దగ్గరికి వచ్చినాయి. అంటే ఇలాంటివి వస్తూ ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చి మనం మంచిగా దేవత ఉందనుకో 100%గా. ఎందుకంటే ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైపోయినాయి ప్రపంచంలో. అంటే కొట్లాటలు కావచ్చు, డబ్బు కూడా కావచ్చు, అమ్మ నాన్నని చూడకపోవడం కావచ్చు, ఇవన్నీ. మీరు ఎలాంటి ప్రాబ్లం అంటే చెప్పొచ్చా చెప్పరాదా? మనసుల్ని అనుకుంటున్నారా? మనసులో అనుకుంటున్నాను సార్. ఓకే, మాకు బాధలు ఉన్నాయి బాగా. అంతే నాకు హెల్త్ ఇష్యూ ఉంది కొద్దిగా, ఓకే, ఐ ప్రాబ్లం ఉంది, అట్లనే దానికోసం. ఓకే అన్న, బయట ఇట్లాంటి పాతి పెట్టి ఇట్లా తీస్తా ఉన్నారు, ఇలాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. అలాంటివి వాటి మీద మీ స్పందన ఏంటన్నా? అట్లాంటి ఫేక్ సార్, ఫేక్. ఓకే, జెన్యున్ కాదు. కాదు. ఇది కూడా వచ్చినాం కదా ఫస్ట్ టైం, సెకండ్ టైం తెలిసిపోద్ది. చూద్దాం ఒకసారి, ఎందుకంటే మనకున్న ప్రాబ్లమ్స్ ఒకసారి చూస్తే అర్థమవుతుందని ప్రయత్నం పురుష లక్షణం కాబట్టి ప్రయత్నిస్తే తప్పు లేదన్న ఉద్దేశంతో వచ్చినాం సార్. ఓకే అమ్మ, మీరేమో చెప్పాలనుకుంటున్నారు? అంతే మరి మేము ఏం కూడా కష్టాలు ఉన్నాయి తల్లి, చెప్పేటియా చెప్పరానియా? చెప్పేదంటే మస్తు ప్రాబ్లాలు ఉన్నాయి. మేము ఒక ప్రాబ్లంలో ఇరుక్కున్నాము. అయ్యో, అది ఎట్లా సాల్వ్ అవుతుందో అని బాధ. సాల్వ్ అవ్వాలన్న ఇంటెన్షన్ తోని ఇక్కడ అందరు చెప్తా ఉన్నారు కదా, మనం కూడా ఒక ప్రయత్నం చేద్దాము అనే ఉద్దేశంతో రావడం జరిగింది. ఓకే, విన్నారు కదా, ఎందుకంటే ఎవరి నమ్మకం వాళ్ళది. నిజం లేనిది అంటే మీరు ఒక మాట అంటున్నారు మేడం, కరెక్ట్ మాట అంటున్నారు. అంటే మేము ఇక్కడ ఫేక్ అండ్ డిక్లరేషన్ ఇవ్వట్లేదు. ఇప్పుడు మీరు ఉన్నారు ఒక నమ్మకం, ఇంతమంది వస్తున్నారు, కనిపించారు, కనిపించని దేవుడికి కూడా మనం ఎన్నో పూజలు చేస్తుంటాం, వెళ్తాం. నమ్మకం, ఇట్ ఈస్ ఆల్ రిలేటెడ్ టు ద ట్రస్ట్ అండి. అయితే ఇప్పుడు మనం ఇక్కడ వెళ్ళి దర్శనం చేసుకున్నా మనకి ఏం నష్టం లేదు. వేరే గుడికి వెళ్ళి ఎట్లా చేసుకుంటున్నామో అట్లనే చేసుకుంటాం. మంచిదైతే మనకు సంతోషం, మనకు అయ్యే టైం ఉంటే కూడా అవుతుంది కదా, ఇంకోసారి వస్తాం, లేదంటే డ్రాప్ అవుతుంది. ఎన్ని టైమ్స్ మేడం మీరు ఇక్కడ రావడం? ఫస్ట్ టైం. బట్ నేను 3 months నుంచి డైలీ అనుకుంటున్నాను రావాలని. ఇప్పుడు కూడా నేను డైరెక్ట్ ఫ్రమ్ స్కూల్ వస్తున్నా. ఇప్పుడు స్కూల్ టీచర్ మీరు? వస్తున్నాను. నాకు అమ్మవారు అంటే జనరల్ గా బేసిక్ ఇష్టము, ఏ అమ్మవారైనా. సో అలా దర్శనం చేసుకోవాలని. అంటే ఇక్కడ మీరు అన్నట్టుగానే ఇక్కడ చాలా మంది క్రౌడ్ ఉన్నారు. బాయ్స్ అంటే ఎక్కడెక్కడ వెళ్తారు, ఏదో వాళ్ళ ప్రాబ్లం ఏదో సాల్వ్ చేసుకొని వస్తూ ఉంటారు. లేడీస్ అన్నప్పుడు కొన్ని వసతులు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే అక్కడ ఎక్కడైతే గేట్ ఉందో ఈ ఏదైతే ఈ ఏరియా ఉందో ఈ ఏరియాలో ఒకటే ఇల్లు ఉంది. అంటే ఇక్కడ డౌట్లు ఏమొస్తూ ఉన్నాయి, బయట నుంచి మనకు వచ్చిన కాల్స్, మేము కూడా మబ్బులో లేచి అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావాలంటే మాకు కూడా చాలా లాంగ్. ఎందుకంటే వీళ్ళేం మా పాలోళ్ళేం కాదు, లేదా మా శత్రువులేం కాదు. మా ఇంటెన్షన్ ఓవరాల్ ఏంటి,
నా 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 వీడియోలు చూసే వాళ్ళకి తెలుస్తుంది మన విధానం ఏ విధంగా ఉంటుంది. జెన్యున్గా ఎక్కడైతే ఏదైతే ప్లేస్ ఉందో అక్కడికి వెళ్ళి మాట్లాడాలి తప్ప ఊరికే స్టూడియోలలో కూర్చొని ఏదో వ్యూవర్షిప్ కోసం మాట్లాడొద్దు అనేది మా ఇంటెన్షన్. ఇక్కడికి రావడం కూడా అందుకే జరిగింది. రేటింగ్ పెరుగుతుందేమో కానీ ఛానల్ అయితే పడిపోతుందండి. అప్పుడు మటుకు పెరుగుతుండొచ్చు అబద్ధాలు చెప్తే. లైవ్ గా రావాలనేదే దిస్ ఇస్ రైట్. ఏదున్నా డైరెక్ట్గా ఏ ప్లేస్ అవుతుందో అక్కడికి వెళ్ళే మాట్లాడాలి కాబట్టి ప్రాసెస్ కరెక్ట్. ఎప్పుడైనా డైరెక్ట్ అప్రోచ్. మేము మార్నింగ్ వచ్చాము ఇక్కడికి. మార్నింగ్ వచ్చినప్పుడు ఎందుకంటే పొద్దున్న లేస్తే ఈ ఇష్యూసే టేకప్ చేస్తూ ఉంటాం కాబట్టి మాకు అనిపించింది ఏంటంటే వీళ్ళు ఓకే లెక్చరర్ ఆమె బిజీ ఉంటారు మేడం, ఓకే, ఎందుకంటే ఇక్కడ ఒక టైం టేబుల్ కావచ్చు, అంటే ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటలకు రావాలని. మార్నింగ్ ఒక 20 మెంబర్స్ వచ్చారు మేము వచ్చిన తర్వాత. మేడం వెళ్ళిపోయారు, గేట్ క్లాక్ వేశారు. వాళ్ళు నిలబడడానికి కూర్చోడానికి కూడా, ఎందుకంటే సిటీకి 1-2 కిలోమీటర్ దూరంలో ఉంది కాబట్టి ఈ విషయం మా పర్సనల్, అంటే మీకు ఇక్కడ మీరు ఎవరైతే భక్తులు వచ్చారో మీకు ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో మీరు కొన్ని చెప్పుకోగలుగుతారు, కొన్ని చెప్పుకోలేరు. మా బాధ్యత ప్రాబ్లమ్స్ ఏది ఉందో అది చెప్పడమే కాబట్టి ఆ బాధ్యతతో ఇక్కడికి వచ్చినాం. మాకు అనిపించింది ఏంటంటే ఇక్కడ లేడీస్కి కొన్ని వసతులు, ఇది చలికాలం కాబట్టి కొంచెం స్టే చేయడానికి కొంచెం ఏమన్నా ఉంటే బాగుంటుంది అనేది నా ఇంటెన్షన్ పర్సనల్. మీరేమనుకుంటున్నారు మేడం, కరెక్టే కాదా? అది ఓకే, బట్ విత్ ఇన్ షార్ట్ స్పాన్లో ఇవన్నీ సాల్వ్ అవ్వండి. పెద్ద పెద్ద టెంపుల్స్కి ఎంతో డొనేషన్స్ వస్తుంటేనే అవన్నీ చేయలేకపోతారు. ఇది ఇప్పుడు కొంచెం టైం తీసుకొని మన భక్తులు అయిన వాళ్ళు కొంచెం డొనేట్ చేస్తే మేబీ ఫ్యూచర్లో వీ కెన్ ఎక్స్పెక్ట్ దట్ సార్. ఓకే మేడం, మీరు వెల్ ఎడ్యుకేటెడ్ ఒక టీచర్గా ఉన్నారు కాబట్టి మ్యామ్ ఒకటే క్వశ్చన్, ఎక్కువ లేదు, ఎందుకంటే ఇది నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో మాట్లాడితేనే బాగుంటుంది. ఒక దేవుణ్ణి నిలబెట్టాలి అంటే కొంతమంది పూజారులు, కొంతమంది పండితులు వీళ్ళు రావాలి. ఇక్కడ మీరు ఎంక్వైరీ చేసినప్పుడు ఇక్కడ ఎవరైనా పూజారులు వచ్చి ఇక్కడ ఇంట్లో దేవుడు మేబీ ఇది నమ్మసక్కంగా ఉందా, ఏమన్నా డౌట్గానే వచ్చారు ఒకసారి చూద్దాము ఎందుకు మనం చూడకుండా అనొద్దని? ఎక్కడైనా అమ్మవారు బాగా అనిపించింది, విగ్రహం చాలా బాగా అనిపించిందండి. సో ఇప్పుడు విగ్రహాన్ని చూసి వచ్చారు మీరు? విగ్రహం కానీ అంటే అమ్మవారిని నమ్ముతాం కదా, నమ్మినప్పుడు ఎప్పుడు కూడా మనకి నెగిటివ్ కాదండి. ఓకే, అందుకనే అట్లా ట్రస్ట్తో వచ్చారు. రైట్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అన్న ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నిజామాబాద్ నుంచి వచ్చాం. నిజామాబాద్ నుంచి. ఎట్లా తెలిసింది మీకు? ఇక్కడ అందరూ అంటున్నారు ఇక్కడ దేవిమాత దగ్గరికి వస్తే వాళ్ళ అనుకున్న కోరిక నెరవేరుతుంది అనుకుంటున్నారు, అందుకని మాకు తెలిసి వచ్చాము. ఇది ఫస్ట్ టైమా మీరు వచ్చింది? ఫస్ట్ టైం. ఓకే, అంటే ఎట్లా మీకు తెలిసింది? ఎట్లా ఇన్స్టాగ్రామ్ వీడియోలలో బాగా పబ్లిక్ అనుకుంటున్నారు చాలా మంది ఇక్కడ వెళ్తే అనుకున్న కోరిక నెరవేరుతుందని. పబ్లిక్ అనుకున్నది విన్నారా? మీకు దగ్గరలో ఉన్న రిలేషన్ ఎవరన్నా మాకు మంచిగా అనిపించింది? మా గల్లీలో అన్నారు, వాళ్ళు అంటుంటే విని ఒకసారి చూద్దాం, మనకు కూడా ప్రాబ్లమ్స్ మనిషి అన్నప్పుడు ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏదో మనం కూడా కోరుకు అనుకున్నది నెరవేరితే చాలా మంచిదే కదా. ఓకే, అంటే మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈరోజు ఫస్ట్ టైం కాబట్టి మీరు కొంచెం ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. ఇక్కడ మీకు మీ ఇంటెన్షన్ ఇక్కడ ఇంకా ఏమేమి ఉంటే భక్తులకి బాగుంటుంది అనేది మీ ఇంటెన్షన్ అన్న? అంటే భక్తుల అంటే రోడ్డు బాగాలేదు, ఇబ్బందిగా ఉంది అసలు, మొత్తం కంకర రోడ్డు, కనీసం లైట్లు లేవు, ఆల్మోస్ట్ లాస్ట్కు ఉంది ఇల్లు. ప్రాబ్లమ్స్ ఇప్పుడు వచ్చే పబ్లిక్ ఎక్కడి నుంచో వస్తున్నారు, వాళ్ళకి ఇబ్బంది కూడా ఉండడం కదా, వాళ్ళ టైంకి ఇక్కడ దర్శనం ఇస్తే అందరికీ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అవుతుంది. ఓకే, మీరు ఒక ఫీడ్బ్యాక్ విన్నారన్న, కొంచెం రూడ్గా మాట్లాడుతూ ఉన్నారు, ఉంటే ఉండండి పోతే బొండి అని అంటా ఉన్న విషయాలు ఎవరన్నా మీతో ఏమైనా షేర్ చేసే ప్రయత్నం చేశారు? ఎవరన్నా చెప్పారా? మేము వచ్చింది ఇది రోజు ఫస్ట్ టైం, మాకు అలాంటిది ఏమి ఇంకా తెలియదు, ఎక్స్పీరియన్స్ ఏం కాలేదు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏంటి ఎన్నిసార్లు రా ఇది ఎన్నోసారి మీరు రావడం? ఫస్ట్ టైం నేను రావడము, నాకు నిన్నాక మొన్న తెలిసింది ఈ విషయము, తెలియగానే రావాలని చెప్పి పొద్దున వచ్చిన టైం రావాలనే వచ్చినావు కానీ భక్తితో అయితే రాలేను. భక్తున్నే నేను పూజారిని మానవ భక్తున్నే, లీడర్ల భక్తుని కాదు, ఆ దొంగల భక్తుని అసలు కాదు. ఓకే, నిజాయితీ భక్తుని పడిపోయితే లేపేవాడినే కానీ నాకెందుకని వెళ్ళిపోయేవాడిని కాదు. ఇంకోటి మీరు అన్నారు కదా ఇక్కడ ఏం వసతులు ఉన్నాయంటే ఆమె రమ్మని చెప్పిందా మనకు, మాకు అవసరం వచ్చింది వచ్చినాం మేము. అంటే నేనేమంటున్నా ఎవరిని రమ్మన్నారు నేను చెప్తున్నాను, నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, నేను మొన్న రిటైర్ అయినా. ఇప్పుడు పెద్ద పెద్ద గుళ్ళు ఉన్నాయి, ఎవడన్నా వచ్చి ఏ లీడర్ అన్నా వచ్చి సాయం చేస్తుండా, ఏమైనా కడుతుండా, ఏమైనా చేస్తుండా, ఎవరు లేడు. ఆ మధ్యలో కంటే మాత్రం పోయి అన్నీ చేస్తున్నారు. వాళ్ళకి ఇంకా బుర్కలు కొని వచ్చేస్తారేమో తెలియదు కానీ మాకైతే ఏడన్నా వచ్చి ఏడన్నా కూర్చోడానికి ఏమన్నా లీడర్ ఉన్నదా లేదా, ఈ అమ్మాయి ఏడ కూర్చున్నది, ఈ అయ్య ఏడ కూర్చున్నది చూసిండా, ఏ లీడర్ నా కొడుకు లేదు ఇప్పటికీ. ఆ పోతున్నారు సలా వాళ్ళకి మనకు ఉరికి ఆడికి అన్నీ చేస్తున్నారు. ఒకటి ముడిగడు కూడా ఒకటి తక్కువ ఉన్నది, అది కూడా అడుగుతారు ఎలక్షన్ టైంలో. ఇక మాకు మాత్రం రాగానే ఏమమ్మా రాగానే అయితే పని నీకు మళ్ళీ రాబో, అదే ఆ బురికేసుకుని వస్తే మాత్రం అమ్మాజీ బయట तुम्हारा काम कल हो जाएगा, कल हो जाएगा, ये बात है वहाँ पे.
हाँ। हमारे कोई देखने वाला है क्या हमारे हिंदू लोग क्या करेंगे फिर बोलो देखने वाला नहीं है ఇక్కడ విషయం గుడి చెప్తున్నా ఇక్కడిది గదే ఉంటది కథ ఇప్పుడు ఆమె రమ్మని చెప్పిందా మనకు ఆశ పుట్టింది వచ్చినాం కడుపులో ఆశ ఉంది వచ్చినాం ఓకే కానీ ఆమె ఇప్పుడు అవి కూర్చోడానికి సర్వ్ చేయాలంటే ఆమెకి ఏం లాభం ఆహా నేనేమంటున్నా అంటే మీకు సబ్జెక్ట్ అర్థం కాలేనట్టుంది ఇక్కడ నేను ఏమంటున్నా ఆడవాళ్ళకి వసతులు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఓకే మేడం కూడా చెప్పారు సడన్ అవ్వాలంటే మేము కూడా సడన్ అవ్వాలని అనట్లా అంటే ఇంటెన్షన్ ఇస్ ఒకరు క్వశ్చన్ చేస్తే వాళ్ళకు కూడా ఒక విషయం తెలుస్తుంది భక్తులు మీ బాధలు అవును ఉంటే బాగుంటుందా లేకున్నా పర్లేదా అని అది మీరు చెప్తే రేపు పొద్దున వాళ్ళకు ఒక ప్లానింగ్ ఉంటుంది కదా ఇది చెప్తున్నాను ఆడవాళ్ళ గురించి చేయాలంటే మేము మొగోళ్ళమై మీసం ఉన్న మొగోళ్ళం అయితే ఇక్కడ కచ్చినట్టు ఉంటే అరే మా ఆడవాళ్ళు మా ఆడదైతే గంతే వచ్చి ఆడదైతే గంతే అని చెప్పి ఇంత చేసి పెడితే ఆడు మొగోడు ఆడు నిజమైన భక్తుడు నిజమైన మనిషి అది ఏం లేదు నాకేమొచ్చిందిరా అని చెప్పి వెళ్ళిపోయేటోళ్ళు ఎవరు ఉన్నారు కానీ ఎవడు అట్టుకునేటోడు లేడు ఎడు చేసేటోడు లేడు ఓకే నీకు ఎట్లా తెలిసిందే ఇక్కడ అమ్మవారు నిలిచారు మంచిగా జరుగుతా ఉంది నేను బోరియంలో వెళ్తే మా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తే వాళ్ళు చెప్పారు వాళ్ళు వచ్చిర్రు నేడికి వచ్చిరట మంచిగా అనిపించిందని చెప్తే ఇక నేను వచ్చిన పొద్దున వచ్చిన కనబడలే ఇక వచ్చిన కదా ఒకసారి దర్శనం చేసుకుని వస్తా దర్శనం చేసుకొస్తే ఏమున్నదో ఏమో చూసుకొని వస్తానని వచ్చిన దర్శనం చేసుకుంటున్నా ఓకే ఏం ప్రాబ్లం ఉందా నీకు నాకు ఏ ప్రాబ్లం లేదు అంత రిటైర్మెంట్ అయినా అంత మంచిగా ఉన్నా ఇక అందరు నాతో కలిసి ఉన్న అందరూ బాగుంటే నేను కూడా బాగున్నట్టే అందరి కోసం వచ్చినావా మళ్ళీ ఏదన్నా మళ్ళా గవర్నమెంట్ జాబ్ రావాలి అని వచ్చినావా ఇస్తావా చెప్పు ఇస్తా అంటే ఇప్పుడు చెప్పు చేస్తా ఇప్పుడు నేను ఇస్తా అంటే నేను ఎందుకు ఇస్తా అయిపోయింది రిటైర్మెంట్ అయిపోయింది దేవుడా అంటూ అందరు సేవ చేసుకుంటూ ఉండాలంటే ఉంటది కదనే సేవ నాది డిపార్ట్మెంట్ సేవ డిపార్ట్మెంట్ ఓకే ఏ డిపార్ట్మెంట్ మీది పిఎఫ్ ఆఫీసు ఓకే మహిళల సేవ ఇదే ఉన్నది కదా మాది ఇప్పటికి కూడా గదే ఉన్నది గదే చేస్తున్నా అంతేగాని ఆశించుడు కాదు ఇంకోటి కాదే పెద్దయినా అది అంత వద్దు. నేను ఏమంటున్నా ఇక్కడ ఎలాంటి వసతులు ఉంటే అందరికి బాగుంటది ఎలాంటి వసతులు అంటే బాత్రూమ్స్ కొద్దిగా లేడీస్కి ఉండాలి ఇక మాకు మగవాళ్ళ మట్టి ఎటన్నా పోతాం కానీ మామూలు ఆడవాళ్ళకు ఉంటే కొద్దిగా బాగుంటుంది అని చూస్తున్నాం ఎందుకంటే అమ్మ సాములు కదా అమ్మ సాములకు కొద్దిగా ఉండాలి ఇక అయ్య సాములకు ఎటన్నా పోతాం ఏడదాకన్నా పోతాం నేనేమన్నానంటే పెద్దయినా కొంతమందికి ఇక్కడ వీళ్ళు తప్పు చేస్తున్నారా మేము అనట్లా గేట్ బయట నిలబడుతున్నారు గేట్ బయట పొద్దున మేము వచ్చినప్పుడు 9:30 10 o'clockకి అక్కడ లేడీస్ కూర్చోవడానికి కానీ అంటే రిటర్న్ చాలా దూరం బైన్సా అక్కడ నుంచి చాలా లాంగ్ నుంచి వస్తూ ఉన్నారు వీళ్ళకి కొంచెం వసతులు ఉంటే బాగుంటుంది కొంచెం టైం స్పెండ్ చేస్తారు అక్కడ టైం పాస్ చేసుకుంటూ కూర్చుంటారు అనేది ఇంటెన్షన్ ఎందుకంటే వీళ్ళు కూడా జాబులు చేసుకునే వాళ్ళు ఎందుకంటే ఇక్కడ గల్లలు కూడా ఏం పెట్టలేదు బట్ ఎవరి ఇష్టం వాళ్ళది ఇంత డబ్బులు ఇవ్వాలనే రూల్ కూడా ఏం లేదని విన్నాం మేము ఎవరైనా గల్ల పెట్టిరని విన్నా కాకపోతే ఎవరి ఇష్టం వాళ్ళది వేయొచ్చు వేయకపోవచ్చు అనే విధంగా చెప్తా ఉన్నాం మా సుంటోళ్ళు ఎవరో పెట్టారట అంతేగాని వాళ్ళు పెట్టినవి కావు ఇవి ఓకే ఇగో నేను ఎక్స్ అన్ని చేసిన ఉన్నా కాబట్టి అదంతా ఏం లేదు సేవా భావంతో ఉండాలి అంతేగాని నేను వచ్చినా నాకు కావాలంటే నువ్వెవరో ఎత్తుడుకాను నీ బాధ ఉంది వచ్చినవు వస్తే నీకు ఏమైనా తెలిస్తే ఏమైనా మంచిగా చేసిపోయాడా అంటే మంచి జరిగిన వాళ్ళు బాత్రూమ్లు కట్టుడు లేదంటే ఏదైనా వసతులు కల్పిస్తే బాగుంటుంది అంటున్నారా అట్లా లేదు ఉన్నాడు మాసం వాళ్ళు ఎంప్లాయీ ఉన్నాము రిటైర్మెంట్ అయిన వాళ్ళం మాసం వాళ్ళు 10 చేస్తే ఏమన్నా అవుతుంది ఓకే మాసంటోళ్ళు 10 చేస్తే ఏమన్నా అవుతుంది ఇక అందరు వేయాలని లేదు మేము ఉన్నాం కదా గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాసంటోళ్ళు 10 రూపాయలు ఇస్తే ఏమన్నా అవుతుంది ఓకే మంచి మాట చెప్పినావు థ్యాంక్ యూ వాళ్ళు కూడా ఎవరైనా కలుస్తారు అది అయిపోతుంది ఓకే విన్నారు కదా పెద్దయినా కూడా ఏం చెప్తా ఉన్నారంటే ఓకే ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి మాలాంటి గవర్నమెంట్ ఎంప్లాయీ జాబ్ ఉన్న వాళ్ళు కొన్ని వేసుకొని వాళ్ళకు కూడా కొంచెం సపోర్ట్ చేస్తే కొంతమంది చాలా మంచిగా ఉంటుంది అనే విధంగా వాళ్ళు కూడా చెప్తున్నారు అది కూడా మంచి మాటనే కాబట్టి ఒకసారి చూద్దాం ఇంకా కొంతమందితో ఆల్రెడీ గేట్ తీసి స్టార్ట్ అయింది కాబట్టి చాలామంది వెళ్తూ ఉన్నారు ఇక్కడ చాలామంది క్యూ ఉన్నారు మీరు చూస్తూ ఉంటే కూడా 6:46 అవుతుంది ఇప్పుడే స్టార్ట్ అయింది ఒకసారి ఇంకా కొంతమంది ఎవరన్నా ఇక్కడ ఎవరన్నా సెకండ్ టైం థర్డ్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నారా అమ్మాయి ఎవరన్నా అందరు ఫస్ట్ టైమే ఎక్కడ చూసిరు తల్లి అందరు అంటుండ్రు కదా చూద్దాం ఎక్కడ నుంచి వచ్చారు తల్లి పద్మనగర్ లోకనేనా నిజామాబాద్ ఓకే నిజామాబాద్ పక్క విలేజ్ లోనే ఈ రోజు పోయినా ఇక్కడికి వచ్చి కొంతమందికి అడిగితే ఇక్కడ దేవత ఉంది అన్నది కూడా కొంతమందికి అంటే ఇప్పుడిప్పుడే కాబట్టి స్ప్రెడ్ అవ్వలేదు అనుకుంటా దాంట్లో యూట్యూబ్ ఛానల్లో ఇస్తుండ్రండి దాంట్లో ఇస్తున్నారా అందులో చూసి వచ్చాం మేము కూడా ఫస్ట్ టైం ఇది ఫస్ట్ టైం మార్నింగ్ వస్తే చల్లగా ఈవినింగ్ కొంచెం ఉందని వచ్చినాం ఏం చెప్పారు తల్లి మీకు ఏ విధంగా ఉంటది అని చెప్పారు మీకు ఎట్లాంటి కోరికలు నెరవేర్తాయి అమ్మవారు ఇక్కడ ఉంది అంటే అమ్మవారు ఇక్కడ ఉంది అంటే చూద్దాం దర్శనం చేసుకుని చూద్దాం ఒకసారి ఏ విధంగా ఉంటది అందరు చెప్తా ఉన్నారు కాబట్టి ఆ మౌత్ టాక్ వల్ల మీరు ఇక్కడికి రావడం జరిగింది అంతే కదా ఓకే థ్యాంక్ యూ తల్లి థ్యాంక్ యూ మంచి జరగాలనే కోరుకుంటున్నాం సెకండ్ థర్డ్ టైం వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ
అవునా? మీరు ఎన్ని టైమ్స్? ఇది సెకండ్ టైం ఇప్పుడు. ఓకే. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏ విధంగా ఉండే మీకు? నేను ఏమంటున్నా తల్లి, ఇది చాలా మందికి సంబంధించింది. ఈ వీడియో రిలీజ్ అయినాక కూడా ఇంకా చాలా మంది వస్తారు, ఇక్కడ క్రౌడ్ కూడా పెరుగుతుంది. కాబట్టి మనం ఏది మాట్లాడినా ఏదో మళ్ళీ నేను ఇక్కడ ఏదైనా మాట్లాడితే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అనే విధంగా కాకుండా జెన్యున్గా నీకేమనిపించిందో చెప్తున్నా. జెన్యున్గా నాకైతే మొత్తం పర్ఫెక్ట్గా అనిపించింది. నేను రీల్స్లో చూసిన, యాక్చువల్లీ తను మా లెక్చరలే. సో మేము అంతా ఓకే, ఫస్ట్లో నేను పట్టించుకోలేను ఓపెన్గా. ఆ తర్వాత ఇక అందరూ ఒక నమ్మకం అది ఇది అనేసరికి నేను రీసెంట్గా మొన్న వచ్చిన నా ఎగ్జామ్స్ కోసం. నాకు అన్నీ మంచిగా జరగాలి, నేను ఎగ్జామ్స్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా రాయాలి, నేను అదే మొక్కుకున్నా. మళ్ళీ నేను ఇక్కడికి వచ్చినాక నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. మా మమ్మీ వాళ్ళు కాల్ చేస్తున్నారు ఫస్ట్. నాకు ఇక్కడ దర్శనం అవుతుందో కాదో, నాకు లేట్ అవుతుంది, నేను ఒకటే మొక్కుకున్నా, నేను నీతో ప్రేమగా వచ్చిన, నీ మీద ప్రేమతో వచ్చిన, నాకు నీ దర్శనం అయితే ఇది నాకు ఫస్ట్ నాకు కోరిక నెరవేర్చు అని చెప్పేసి ఇదే మొక్కిన ఫస్ట్. అనేసరికి ఒక 5 minutesలోనే నా దర్శనం అయిపోయింది. సూపర్. ఓకే. నేను నమ్మింది ఫస్ట్ నేను అక్కడిని. నాకు ఇది ఏం చేస్తావో తెలియదు, నేను అంత దూరం ఇక్కడ దాకా వచ్చిన, సాయంత్రం ఈ టైంలో వచ్చిన నేను. సో నేను నా ఫ్రెండ్స్ వచ్చినాం. సో నాకు కోరిక ఎలా తీర్చావు నాకు సంబంధం లేదు, అదంతా నేను ఇంటికి మంచిగా వెళ్ళాలి, నా పేరెంట్స్ నన్ను తిట్టదు ఈ టైంలో ఎందుకు ఇంత లేట్ అయింది అని చెప్పేసి అదే మొక్కుకున్నా. 5 minutesలో నా దర్శనం అయిపోయింది. ఇంటికి వెళ్ళేసరికి టెన్షన్, మా మమ్మీ నాకు తిడతారేమో, అస్సలు మా ఏం అనలేరు. ఓకే నీ దర్శనం అయింది కదా, ఓకే డన్. గుడి కాబట్టి ఏమనలేదు అనుకోవచ్చా? ఇప్పుడు మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, మా నమ్మకం అంతే, ఎందుకు ఇది ఏ టెంపుల్ ఎందుకు వెళ్తావు? మీరు క్రిస్టియన్సా? లేదు నేను హిందూ. ఇది కాదా? మీరు కాదు, మీ పేరెంట్స్? లేదు చాలా భక్తి మా ఇంట్లో అందరికి. నువ్వెందుకు వెళ్ళినావు గుడికి అంటే? స్టార్టింగ్ కదా, ఇది ఎవరికి తెలియదు కదా. ఇప్పుడు మా పేరెంట్స్ కూడా ఇప్పుడు మనం అంటే ఈ ఫోన్ యూజ్ చెప్పలేదా? మా లెక్చరరే తెలుసు, అందుకని. మేడం పేరేంది? జ్యోతి మేడం. ఓకే. కెమిస్ట్రీ చెప్తాది మాకు. కెమిస్ట్రీ చెప్తుంది. మీకు మేడం మా చెప్పే విధానంలో మీకు లెక్చరర్ మీకు చెప్పేటప్పుడు, చదువు చెప్పేటప్పుడు కూడా మీకు ఈ దేవుడి గురించి ఏమన్నా చెప్తా ఉంటుందా? నేను ఇప్పుడు ఫైనల్ ఇయర్, నా ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు అసలు మాకు ఈ స్టోరీ ఏం తెలియదు. ఓకే. ఇది రీసెంట్ గానే అప్డేట్, వైరల్ అయింది. రీసెంట్ గా మీన్స్ ఎన్ని రోజులు అవుతుంది అనుకోవచ్చు తల్లి? ఒక 6 months అవుతుంది కావచ్చు. 6 months. దేవి నవరాత్రి టైంలో ఒక ఫేమస్ అయిందని చెప్పొచ్చు. ఓకే. మీకు అంటే ఇక్కడ కొంతమంది పూజారులు వచ్చి ఈ దేవత ఇక్కడ అంటే మేడంకి, జ్యోతి మేడంకి కళలో వచ్చింది కాబట్టి అంటే కొన్ని యాగాలు కొన్ని ఉంటాయి. ఒక దేవతను నిలపాలంటే మాట్లాడినంత ఈజీ ప్రాసెస్ కాదు. ఇంతమంది నమ్మి కొన్ని చాలా దూరం నుంచి వస్తూ ఉన్నారు, ఒక 100-200 కిలోమీటర్స్ నుంచి కూడా వస్తూ ఉన్నారు. ఇప్పుడు మీకు ఏం మంచిగా అనిపించింది? ఇక్కడికి వచ్చినాక ఒక మిరాకిల్ అని అన్నారు ఇంతకుముందు. మాక్సిమం మిరాకిల్ కాదు, 100%, 1000% ఇక్కడ మిరాకిలే ఉంది. ఓకే. ఎందుకంటే అంత జనాలు ఊర్లో నుంచి ఇక్కడికి వస్తున్నారు అంటే ఎందుకు? ఓకే. ఈ విషయం విన్నావా తల్లి? అంటే జ్యోతి మేడం వస్తే రండి లేదంటే వెళ్ళిపోండి అని కొంచెం రూడ్గా మాట్లాడుతుంది. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను అక్కడ ఉన్నప్పుడు అందరు ఇట్లా నూకేస్తున్నారు, మీరు వస్తే రావండి లేకుంటే అక్కడ గేట్ క్లోజ్ చేసేసి మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి కొంచెం సీరియస్గా మాట్లాడింది. ఓకే తల్లి, నేను ఏమంటున్నా, ఇప్పుడు 100-200 మంది ఉన్నప్పుడే ఈ విధమైన అంటే ఒక మాట అంటారు, కన్న తల్లికి ఓపిక ఎక్కువ ఉండాలి. అంటే ఆ కన్న తల్లి కంటే ముందు ఆడవాళ్ళకి భూతల్లికి ఉన్నంత ఓపిక ఉండాలని చెప్తా ఉంటారు. ఈ పెద్ద పదాలు నీకు తెలుసో తెలియదో నాకు తెలియదు, చదువుకుంటున్నారు కాబట్టి అడుగుతా ఉన్నాను. ఇప్పుడు కొంతమంది ఆతృత ఉంటుంది, అంటే మీరు అన్నట్టుగానే వీడియోలలో వైరల్ అవుతా ఉన్నది, కొంతమంది ప్రమోట్ చేస్తూ ఉన్నారు. బయట టాక్ ఏంటంటే ఇక్కడున్న వెంచర్ని సేల్ చేయడానికి, ఇక్కడున్న డెవలప్, అందుకే ఈ మూలకు పెట్టారు. ఎందుకంటే ఈ మూలకు వస్తే ఇక్కడ మొత్తం ఏమేమి ఉన్నాయని తెలుస్తుంది అనే విధంగా బయట పోర్ట్రేషన్, మేమనేది కాదు. దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? నాకైతే ఈ క్వశ్చన్ నాకు తెలియదు ఆన్సర్ మ్యాక్సిమం. అంటే బయట జనాలు కొంతమంది మాకు మెసేజ్లు పెడతా ఉన్నారు, అన్న మీరు ప్రతి దాంట్లో వెళ్ళి అన్న ఇది అది అంటూ ఉంటారు కదా, ఇది ఒకసారి వెళ్ళి ఎంక్వైరీ చేసిరండి అన్న అని చెప్తా ఉన్నారు. ఆమె రూడ్ బిహేవియర్ చేస్తూ ఉన్నది. తప్పు, అదైతే మ్యాక్సిమం తప్పు. ఇక్కడైతే చాలా మంచి అమ్మవారు, అక్కడికి వెళ్ళగానే ఒక అట్రాక్షన్ ఏమంటారు, ఒక పవర్ఫుల్ అన్నట్టు ఉన్నది. నేను లోపలికి వెళ్తే అక్కడ ఉన్న పవర్ అనేది కానీ ఆ వెలుగు ఇట్లా అంటారు కదా దేవి అమ్మవారిది, మాక్సిమం 100% నేను ఇస్తా. అక్కడ చూడగా నేను ఇలా చూస్తున్నా అంతే, ఇక్కడ నేను మొత్తం ఇట్లా మర్చిపోయినా. అక్కడ నేనున్న ఆ టైంలో టెన్షన్స్కి నేను మొత్తం మర్చిపోయినా, ఇలా చూస్తున్నా అమ్మవారిని. నేను ఇంటికి వెళ్ళి సేఫ్గా చూసుకో తల్లి అనేది మొక్కుకున్నా, మ్యాక్సిమం జరిగింది. ఓకే, మీరు మేజర్గా వచ్చింది ఎందుకు? ఎగ్జామ్స్ బాగా రాయాలి, నేను పాస్ అవ్వాలని. ఇప్పుడు మీ లెక్చరరే కాబట్టి
మరి నా దేవత దగ్గరికి వచ్చింది, నేను పాస్ చేయకపోతే నేను నెగిటివ్ అవ్వగలని పాస్ చేస్తుంది అనుకోవచ్చు కదా. అలా నేను అసలు ఏమనుకోను. ఇప్పుడు వాళ్ళ కోరిక తీరకపోయినా రేపైనా తీర్చుతుంది తల్లి. అలా నమ్మకంతోనే రావాలి, కానీ ఇట్లా నాకు ఇది జరగాలి, నేను నెక్స్ట్ టైం నేను రానకి ఇలా అలా కావద్దు. ఇప్పుడు ఎందుకు వచ్చారు? మొన్న అంటే ఎగ్జామ్స్ కోసం వచ్చారు, ఈ రోజు ఫ్యామిలీ కోసం వచ్చినాయి. వాళ్ళని దోలిక రావాలి, నేను కూడా వెళ్ళాలి అని చెప్పి లాస్ట్ టైం కొంచెం టెన్షన్ తో వచ్చిన, ఫ్రెండ్ తో ఉంటే బాగా ఎగ్జైట్మెంట్ లో ఉన్నట్టున్నారు. చాలా 100% అది. ఓకే ఓకే ఇప్పుడు ఫ్యామిలీతో వచ్చినా కదా కొంచెం కూల్గా ఉంటాయి, ఎందుకంటే పేరెంట్స్ కాల్ చేయరు కదా ఇప్పుడు. ఓకే ఓకే మొన్న వచ్చినప్పుడు సగం ఏమో ఇంటి దగ్గర పానము, సగం ఈడ ఉంది. 50% ఇటు అటు ఇటు ఇటు ఉంది కదా, ఇప్పుడు ఫ్యామిలీ కదా అట్లా. ఎవరెవరు వచ్చారు ఫ్యామిలీ? మా అత్త, మా పిన్ని, మా బాబాయ్, మా చెల్లె. ఓకే, అంటే ఏమైనా ప్లాన్ చేశారా? ఈ కోరికలు నువ్వు కోరుకో, ఈ కోరిక అంత లేదు. మీరు ఇప్పుడు ఏం కోరుకుందాం అనుకున్నారు తల్లి? నేనా ఒకటే కోరుకున్నా, ఏంటంటే ఇదే పాస్ అవ్వాలి, మనకి ఏం ఉండదు, హ్యాపీగా ఉండాలి, ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండాలి. ఓకే, మేడం ఎప్పుడన్నా అడిగారా? అంటే మీకంటూ ఒక బాండింగ్ ఉంటుంది, ఆడపిల్లలు కాబట్టి మేడంతో క్లోజ్ ఉంటారు కాబట్టి, మేడం ఏంటి ఇది? లేదు, మేము అవన్నీ ఏం అడగలేము అసలు. మాకు తనకి అంత టచ్ ఏముండదు. గొడవైంది ఒకసారి మాకు ఆ మేడంకి, ఎక్కువ మాట్లాడడం, ఏదో లోపలికి వెళ్ళినామా అదేదో వచ్చినా కాలు మొక్కేసి వెళ్ళిపోయినా తప్ప అంత ఏం లేదు. కాలు కూడా మొక్కాలా మేడం? నేను మొక్కినా నా సెంటిమెంట్ కోసం అంతే. మీ ఇంటెన్షన్ తో మీరు మొక్కారు, అంటే బయట వేరేలాగా అయితే తల్లి. అందుకే ఇంతకుముందు ఒక మాట అన్నారు, అదే ఉంటే ఉండండి లేదంటే వెళ్ళిపోండి, తోసుకుంటా ఉంటాడు అంటే. సరే వాట్ ఎవర్ జరగవచ్చు, కానీ ఆ మాట అనడం ఎంతవరకు కరెక్ట్ అనొచ్చు? నాకైతే ఆ టైంలో కోపం వచ్చింది, అది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదు, ఎందుకంటే అమ్మ అందరి కోసం తన కోసం వస్తున్నారు, ఆ టైంలో రూడ్గా మాట్లాడడం కరెక్ట్ కాదనిపించింది. ఎవరిది కరెక్ట్ కాదంటారు? మేడంది. సూపర్ మా, చాలా మంచిగా మాట్లాడినావు తల్లి. ఒక మాట ఇక్కడ ఏంటంటే తల్లి, నువ్వు ఒక దేవుని దగ్గరనో, నేను ఒక దేవుని దగ్గరనో, మేబీ మీరు నా వీడియోలు చూడొచ్చు చూడకపోవచ్చు, కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైతే ఈ వీడియో ఉందో ఇది చూసి చాలామంది వస్తూ ఉంటారు. అంటే ఇక్కడ మీరు ఆడపిల్లలుగా మీకు ఎలాంటి వసతులు ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారు తల్లి? మేబీ ఇక్కడ మ్యాక్సిమం అయితే కొంచెం లైట్స్ అని, అది కొంచెం రానీకి కొంచెం ఇబ్బందిగా ఉంది, లోపలికి కదా, కొంచెం లైట్స్ కానీ. ఈ చెట్లు కూడా నిన్న మొన్న కొట్టేసిర్రు, అడవిలాగా ఉండేది అని చెప్తా ఉన్నారు. అవును, క్లీన్ చేపిస్తా అన్నారు. సో ఇది కొంచెం బెటర్ కావాలి. ఇంకా భక్తులతో ఆ విధంగా అయితే మాట్లాడకూడదు. వాళ్ళు ఎంత చికాకు పెట్టినా మనకి ఎంత స్టార్టింగ్ టైం కాబట్టి, ఎందుకంటే మంచి కంటే చెడు ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఆ విధంగా మాట్లాడొద్దని చెప్తా ఉన్నారు. అంటే నేనేం చెప్పాలి దీనికి? నో ఆన్సర్, ఆల్రెడీ చెప్పేసినాము. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మా. మీరు ఒకసారి మా ఛానల్ ఫాలో అయ్యి మీకు అనిపించింది జెన్యున్గా, మీరు ఎందుకంటే మీరు చాలా జెన్యున్గా మాట్లాడారు కాబట్టి చెప్తా ఉన్నాను. ఇన్స్టాగ్రామ్లో సంతోష్ E9061 ఉంటుంది. ఒకసారి మీకు గెలిచిన తర్వాత మీరు అంటే ఎగ్జామ్స్ పాస్ అయ్యారా లేదా నాకు టెస్ట్ చేయించాలి, ఓకేనా? రైట్, థ్యాంక్ యూ.